బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్కు చీఫ్ సెక్రటరీగా చేసిన ఐవైఆర్ కృష్ణారావు గారు మాట్లాడుతూ, ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ ఎడిషన్లో వచ్చిన ఈ భూమి మీది కాదు అనే ప్రకటనపై మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వమే. ఈ యాక్టుకు కర్మ కర్త క్రియ మొత్తం బీజేపీనే అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ చట్టానికి ఎటువంటి సంబంధం లేదు. ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ఈ భూమి మీది కాదు అనే టైటిల్ ప్రకటనపై రాష్ట్ర బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు? రాష్ట్ర బీజేపీకి ఈ ప్రకటనకు సంబంధం ఉందా లేదా అనే విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఎందుకు మౌనం వహిస్తుంది? ఈ ప్రకటన ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రకటనలా ఉంది. ఈ ప్రకటనను ఈసీ చూడలేదా? చూసే మౌనం వహిస్తుందా? ఈసీని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? కూటమిలోని 3 పార్టీల గుర్తుతో ఈ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటనకు బీజేపీకి సంబంధం ఉందా లేదా అనేది రాష్ట్ర బీజేపీ నాయకత్వం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు. బీజేపీ తీసుకొచ్చిన ఈ యాక్ట్పై టీడీపీ, జనసేన పార్టీలు దుష్ప్రచారం చేస్తూ ఉంటే బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు? అసలు ఈ యాక్ట్ని గురించి విమర్శించాల్సింది, దుష్ప్రచారం చేయాల్సింది బీజేపీపై కదా. జగన్ గారిపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి ఎటువంటి ప్రచార అస్త్రాలు లేకపోవడం వల్ల ఈ యాక్టును ప్రచార అస్త్రంగా ఎన్నుకున్నారా? లేకపోతే ఆంధ్ర ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? సోషల్ మీడియా యుగంలో కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు ప్రజలను మోసం చేయడానికి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నాయి. ప్రజలను ఎర్రి దద్దమ్మలు అనుకుంటున్నారా ఈ రాధాకృష్ణ, రామోజీరావు? ఈ యాక్టుకు సంబంధించిన ప్రకటనపై బీజేపీ పార్టీ ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పాల్సిన బాధ్యత కూడా బీజేపీ పైనే ఉంది.